కర్లా రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం వెంటనే చేయించాలని చెప్పి గౌరవ నల్గొండ ఎస్పీ గారిని కలవడం కోసం ఈరోజు వచ్చాను. కోదాడలో కర్లా రాజేష్ని చిలుకూరు మరియు కోదాడ రూరల్ పోలీసులు అక్రమ నిర్బంధంలో తీసుకొని చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన చనిపోయిందనే విషయం ముమ్మాటికి నిజం. అందుకు తగ్గ ఆధారాలు సాక్ష్యాలు మేము సమాజం ముందు, కమిషన్ల ముందు, పోలీస్ ఉన్నతాధికారుల ముందు నిరంతరం పెడుతూనే ఉన్నాం. అయినప్పటికీ ఎస్ఐని సస్పెండ్ చేయడంలో నిర్లక్ష్యం, ఎస్ఐని కాపాడుకునే ప్రయత్నం రాజకీయ నాయకత్వం, అదే సమయంలో ఉన్నతాధికారులైన పోలీసు అధికారులు ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక స్టేషన్కు ఎస్ఐఏ ప్రధాన బాధ్యుడవుతే ఈ అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసులో కూడా A1 ఎస్ఐ అవుతే ఎస్ఐ సురేష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేయకుండా అక్కడ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సిఐని మాత్రమే సస్పెండ్ చేయడం అంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ అధికారులను ఉన్నత వర్గాల నాయకులు కాపాడుకుంటారు అనడానికి ఒక సాక్ష్యం. గతంలో అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియమ్మ లాకట్ జరిగినప్పుడు అక్కడ SHOనే ప్రధాన బాధ్యుని చేసి ఒక బీసీ ఎస్ఐనప్పుడు సస్పెండ్ చేశారు. కానీ ఇక్కడ ఓసీ ఎస్ఐను కాపాడుకుంటూ బీసీ సిఐని సస్పెండ్ చేశారు. ఇందులోనే ఖచ్చితంగా వివక్షత స్పష్టంగా కనిపిస్తుందనే విషయం కూడా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో అక్రమ నిర్బంధం చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయనకు చనిపోవడానికి దారితీసిందని మేము అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసలకు సాక్షిగా కోర్టుకు హాజరుపరిచే ముందు ఆయనకు కోర్టు ప్రాంగణంలోనే హైకార్డ్ అనే ఇంజెక్షన్ ఇచ్చి పంపినరు అనడానికి సాక్ష్యాలు సేకరించాం. అందువల్ల రీపోస్ట్ మార్టం చేయాలని మేము మొదటి నుంచి డిమాండ్ చేసుకుంటూ వచ్చాము. కానీ వెంటనే రీపోస్ట్ మార్టం చేస్తే కర్లా రాజేష్ మీద చిత్రహింసలు గుర్తులు కనిపిస్తాయని, ఆ చిత్రహింసల వల్లనే చనిపోయిందని ఆధారాలు కనిపిస్తాయని ఇప్పటి వరకు రీపోస్ట్ మార్టం చేయకుండా సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్రలో భాగంగా రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డపడుతూ వచ్చేశారు. అందుకు సాక్ష్యం కనీసం MRPS డిమాండ్ కాదు, డిసెంబర్ 18వ తారీఖు నాడు 2025 డిసెంబర్ 18వ తారీఖు నాడు ఎస్సీ కమిషన్, జాతీయ కమిషన్ కూడా బీబీ నగర్లో ఉండబడే ఎయిమ్స్ వైద్యులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి పోలీసు ఉన్నతాధికారులకు, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి నోటీసులు వచ్చినాయి. డిసెంబర్ 18న నోటీసులు వస్తే ఫిబ్రవరి 18 కూడా దాటిపోయింది. ఇప్పటి వరకు రీపోస్ట్ మార్టం చేయలేదు. మళ్ళీ ఎస్సీ కమిషన్ కోదాడకు వచ్చి 16 తారీఖు నాడు వచ్చి 19న మళ్ళీ నోటీసులు పంపింది. ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం బీబీ నగర్లో ఉండబడే వైద్య నిపుణులతోటే, ఎయిమ్స్ వైద్య నిపుణులతోటే రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి ఇప్పటికి కూడా చేయించలేదు. కారణం ఏంటంటే రీపోస్ట్ మార్టం అంతకుముందే చేస్తే ఖచ్చితంగా సాక్ష్యాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పి భయంతో రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డుపడుతూ వచ్చేశారు. దాన్ని దృష్టి పెట్టుకొని ఈరోజు సూర్యాపేట జిల్లా పరిధిలో ఈ కేసు విచారణ లేదు. ఐజీ గారు, చౌహాన్ గారు మాకు చెప్పిండ్రు సూర్యాపేట జిల్లా పరిధిలో విచారణ జరగట్లేదు, అది ఎస్సీ కమిషన్ ముందే చెప్పాడు. నల్గొండ ఎస్పీ పరిధిలోనే విచారణ జరుగుతుందని చెప్పి సూర్యాపేట జిల్లా పోలీసులు జోక్యం చేసుకోరని చెప్పి స్పష్టంగా ఐజీ గారు కమిషన్ ముందు చెప్పడంతో ఈరోజు నేను మళ్ళీ ఎస్సీ కమిషన్ పంపిన 2వ నోటీసు పట్టుకొని నేను గౌరవ ఎస్పీ గారిని కలవడం జరిగింది. గౌరవ ఎస్పీ గారు ఈ నెల 26వ తారీఖు నాడే ఖచ్చితంగా బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యుల బృందంతో రీపోస్ట్ మార్టం చేయబోతున్నామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కాకపోతే బాధ ఏంటంటే మేము లాకప్ డెత్కు గురై చనిపోయిన తర్వాత మొదటి వారం రోజుల నుంచే
రీపోస్ట్ మార్టం డిమాండ్ చేస్తే 3 నెలలు గడిచిపోయింది. ఎస్సీ కమిషన్ నోటీసులు పంపి 2 నెలలు గడిచిపోయింది. కానీ రీపోస్ట్ మార్టం చేయకుండా జాప్యం చేస్తూ వచ్చారు. రీపోస్ట్ మార్టం చేయకుండా జాప్యం చేయడం రావడంలోనే ఒక కుట్ర ఉన్నది. సాక్ష్యాలను కనుమరుగు చేసే కుట్ర ఉన్నది. ఆ కుట్రకు పాల్పడ్డది పోలీసు ఉన్నతాధికారులు అనే విషయం కూడా స్పష్టం చెప్తున్నాం. ఆ పోలీసు ఉన్నతాధికారులు కూడా రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డుపడడానికి కారణం ఏంటంటే ఎస్ఐ సురేష్ రెడ్డి ఇంట్లో ప్రధాన నిందితుడు కనుక అక్రమ నిర్బంధం చిత్రహింసల కేసులో ప్రధాన నిందితుడు కనుక సురేష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ రీపోస్ట్ మార్టం చేయకుండా ఆపుతూ వచ్చేశారు. కానీ ఇప్పటికైనా గౌరవ నల్గొండ ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాను కనుక ఎస్పీ గారు ఏదైతే 26వ తారీఖు నాడే ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయబోతున్నాం, అది కూడా బీబీ నగర్లో ఉన్న ఎయిమ్స్ వైద్యులతోటే రీపోస్ట్ మార్టం చేయబోతున్నామని ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని త్వరగా అమలు చేసే విధంగా ఇంకా జాప్యం జరగకుండా చూసుకునే విధంగా ఎస్పీ గారు చూసుకోవాలని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. ఇకపోతే ఖచ్చితంగా ప్రస్తుతం ఈ అక్రమ నిర్బంధం వాస్తవమా కాదా, చిత్రహింసలు వాస్తవమా కాదా అనే విషయాన్ని, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన విషయాన్ని లోతుగా విచారించడం కోసం ఖచ్చితంగా ఐజీ గారే ఇక్కడ నల్గొండ పరిధిలో ఉండబడి ఒక డిఎస్పీ గారికి అప్పచెప్పినామని చెప్పడం జరిగింది కమిషన్ ముందు. కాబట్టి ఎస్పీ గారికి నేను అప్పీల్ చేశాను. మీ పరిధిలో ఉండబడి ఒక డిఎస్పీ గారితో విచారణ జరుగుతుంది కనుక ఖచ్చితంగా ఆ విచారణ అధికారి మీద సూర్యాపేటకు సంబంధించిన ఎస్పీ నుంచి మొదలుకుంటే పోలీస్ అధికారుల జోక్యం ఉండొద్దని చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో ఆ జోక్యం మాత్రం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది కేసు మళ్ళా పక్కదారి పట్టే ప్రమాదం ఉన్నదని చెప్పి వాళ్ళని జోక్యం చేసుకోకుండా చూడాలని చెప్పి నేను ఒక అప్పీల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఎవరు జోక్యం చేసుకోవాలని చెప్పాడు. అదే సమయంలో రెండో చెప్పాం, మేము ఇప్పుడు విచారణ అధికారి ఎవరైతే ఉన్నారో వారికి మీరు చెప్పాల్సింది ఒకటేసారి అని చెప్పాం. లేనిది సాక్ష్యాలు లేనిది అబద్ధాలు రాయొద్దు, ఉన్నది దాయొద్దు. సాక్ష్యాలు ఏది లేనిది రాయొద్దు, కానీ ఉన్నది మాత్రం దాయొద్దు. చట్టం వెలుగులో మాత్రమే రాజ్యాంగంలో చట్టం వెలుగులో మాత్రమే ఖచ్చితంగా దీంట్లో పని చేయాలి, రిపోర్ట్ తయారు చేయాలని చెప్పడం జరిగింది. ఆయన మీద ఏ ఉన్నతాధికారి జోక్యం కూడా ఉండొద్దని, అదే సమయంలో సూర్యాపేట ఎస్పీ గారి జోక్యం ఉండొద్దని అట్లా చూసుకోవాలని చెప్తే ఖచ్చితంగా ఎవరి జోక్యం లేకుండా స్వతంత్రంగా దర్యాప్తు చేసే విధంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా దర్యాప్తు చేసే విధంగా మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్పీ గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మూడో విషయం ఏంటంటే, నేను టోటల్ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడి 32 ఏళ్ళు. ఈ 32 ఏళ్ల ఉద్యమంలో డెమోక్రాట్గా మేము ఉద్యమం చేస్తున్న సమయంలో ఎన్నోసార్లు అరెస్టులు గురైనాం, ఎన్నోసార్లు నిర్బంధానికి గురైనాం, ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు కూడా గురైనాం. అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా పోలీసు వ్యవస్థను గౌరవించుకుంటూ వచ్చామే తప్ప పోలీసు వ్యవస్థతో ఎప్పుడు కూడా మేము చిన్న విషయంలో కూడా మేము ఘర్షణకు దిగినట్టుగానో లేదా ఇంకో రకంగా ప్రవర్తించినట్టుగా మేము ఎక్కడ లేదు. మాకు అంత కరెక్ట్ రికార్డు మాకున్నది. అయినప్పటికీ ఒక మనిషిని ఇక్కడ చంపారు కనుక, అక్రమ నిర్బంధాలు పెట్టే చిత్రహింసల వల్లనే ఒక మనిషిని చంపే పరిస్థితి వచ్చింది కనుక అట్లా పోలీసు వ్యవస్థకు మేము వ్యతిరేకం పోవటం చెప్తలేము. కానీ రాజ్యాంగాన్ని ధిక్కరించి, చట్టాలను ధిక్కరించి, పోలీసు మాన్యువల్ను ధిక్కరించి ఎవరైతే వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారో డిపార్ట్మెంట్లో కొంతమంది, వాళ్ళ పట్ల మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. పోలీసు వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, కానీ పోలీసుల్లో ఉండబడి చట్ట వ్యతిరేక శక్తులకు, రాజ్యాంగాన్ని గౌరవించని శక్తులకు, తమ మాన్యువల్ను కూడా గుర్తించని శక్తులకు మాత్రం మేము పోరాటం చేయక తప్పదని చెప్పి మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే పోలీసు వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి అప్పీల్ ఏం చెప్తున్నామంటే, ఏదైనా కేసు విచారణకు వచ్చినప్పుడు, ఏదైనా కేసు మీ దృష్టికి వచ్చినప్పుడు చట్టం ఏం చెప్తుంది ఆ పరిధిలో పనిచేయండి, రాజ్యాంగం ఏం చెప్తుంది ఆ పరిధిలో పనిచేయండి, మీ మాన్యువల్ ఏం చెప్తుంది దాన్ని గౌరవించండి. అంతేగాని అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పింది వినబాకండి. అధికారంలో ఎవరుంటే వాళ్ళు చెప్పింది వింటే వాళ్ళు మీతో వాళ్ళకు అనుకూలమైన పనులు చేయించుకుంటారు. కానీ మీకు సమస్యలు ఎదురైనప్పుడు, మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడు వాళ్ళు ఎవరు మిమ్మల్ని కాపాడరనే విషయం మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఒక మర్డర్ కేసులో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎవరైతే డోర్ డెలివరీ చేసిండ్రో ఆ కేసులో సుప్రీంకోర్టు పోలీసుల విచారణ తప్పుపట్టింది.
అంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళను కాపాడుకునే నేపథ్యంలో విచారణను పక్కదారి పట్టించిండ్రు అని చెప్పి పోలీస్ అధికారుల మీద వేటేసి కాకితో కద్దరు కుమ్మక్కు కాకిలపై వేటు. అంటే ఎవరు చెప్తున్నట్టు? అధికారంలో ఉన్నోళ్ళు చెప్పినట్టుగా విని మర్డర్ చేసిన రాజకీయ నాయకులను కాపాడే ప్రయత్నం చేస్తే అంతిమంగా గుర్తించింది సుప్రీంకోర్టు. పోలీసుల వైఫల్యం ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్పి గుర్తించింది. వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి నెట్టబడ్డది. అంటే చట్టం వెలుగులో పనిచేయలేదని అధికారం ఉన్నోళ్ళు ఏం చెప్తే కదా చేయడం వల్ల ఇప్పుడు వేటు గురైంది పోలీసులు అనే విషయం. ఏ రాజకీయ నాయకుడు వేటు గురి కాలేదనే విషయం మర్చిపోద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా ఒక కేసులో అధికారం ఉన్న వాళ్ళు చెప్పినట్టు విని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ ఉండబడే రామకృష్ణ రాజును పోలీసులు చిత్రహింసలు పెట్టిండ్రని చెప్పి ఒక కేసు నమోదైంది. చట్టం వెలుగులో విచారణ చేస్తే సమస్య కాదు, కానీ చట్టాన్ని ధిక్కరించి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టడం సమస్య అయిపోయింది. దాని కింద ఏమైందంటే ఒక దళితుడైన ఐపీఎస్ అధికారి నిరంతరం సస్పెన్షన్లో ఉన్నాడు. ఇప్పుడు ఒక దళితుడైన ఒక ఐపీఎస్ అధికారి దాంట్లో నిరంతరం సస్పెన్షన్లో ఉన్నాడు. మరొక గిరిజనుడైన ఒక నాయక్, ఒక సునీల్ నాయక్ గిరిజనుడు నిన్న పాట్నాలో ఆయన అరెస్ట్ చేశారు. ఏమైందంటే చట్టాన్ని ధిక్కరించి వీళ్ళు భాగస్వాములై చిత్రహింసలు పెట్టారు. అంటే ఎవరు చెప్తే విన్నట్టు? మీరు చట్టం వెలుగులో పనిచేయలేదని, రాజ్యాంగాన్ని గౌరవించలేదని, మీ ఇష్టానుసారంగా అధికారం ఉన్నోళ్ళు ఏం చెప్తే గదే చేసింది. కాబట్టి అంతిమంగా ఒక ఐపీఎస్ అధికారి ఒక గిరిజనుడి వల్ల అరెస్ట్ కావాల్సిన పరిస్థితి, లక్నోలో అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి ఏం చెప్తుంది? డిపార్ట్మెంట్ పరంగా చట్టం వెలుగులో పనిచేయండి, రాజ్యాంగాన్ని గౌరవించి పనిచేయండి, మీ పరిధిలో మీరు పనిచేయండి. కానీ అధికారం ఉన్నోళ్ళు ఏం చెప్తే గది చేస్తే అంతిమంగా బాధలు పడేది బలయ్యేది వాళ్ళు చెప్పినట్టు ఇన్నోళ్ళు బాధలు పడాల్సి వస్తుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ పని ఎవరు చేయొద్దని కూడా గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు కోదాడ కర్ల రాజేష్ కేసు విషయంలో కూడా చట్టం వెలుగులో పనిచేస్తే ఇంత సమస్య వచ్చేది కాదు. చట్టాన్ని ధిక్కరించి కేసు నమోదు కానప్పుడే, ఫిర్యాదు లేనప్పుడే అక్రమ నిర్బంధం చేసుకొని చిత్రహింసలు పెట్టడం వల్ల జరిగిన కేసు. మరి కేసే లేనప్పుడు, ఫిర్యాదే లేనప్పుడు ఎందుకు అక్రమ నిర్బంధం చేసుకున్నారంటే రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి డిపార్ట్మెంట్ అత్యుత్సాహం ప్రదర్శించి వాళ్ళను ముందస్తుగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం వల్ల ఇప్పుడు ఆయనకు చనిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. దీంట్లో అక్రమ నిర్బంధం అని తేలిపోయింది కదా, చిత్రహింసలు అనేసి అర్థమవుతుంది కదా. మరి దీనికి కేసు లేనప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిందంటే రాజకీయ నాయకుల ఒత్తిడి. మీకు తెలియదా? ఫిర్యాదు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసుకోవాలి, కేసు నమోదు చేసిన అరెస్ట్ చేయాలని మీకు తెలియదా? చట్టం అదే చెప్తుంది కదా. మరి ఫిర్యాదే లేనప్పుడు, కేసే లేనప్పుడు మీరు ఎట్లా అరెస్ట్ చేశారు, ఎట్లా అక్రమ నిర్బంధం పెట్టారు, ఎట్లా చిత్రహింసలు పెట్టారు? అంటే మీకు రాజకీయ నాయకుల ఒత్తిడి. ఇప్పుడు అధికారంలో ఎవరున్నారో వాళ్ళ ఒత్తిడికి తలొగ్గే మీరు అది చేశారు. ఇప్పుడు బలవుతున్నది ఎవరు? ఒక సిఐ బలయ్యండు కదా. ఇప్పుడు ఇంకా ఈ కేసులో ఎవరెవరైతున్నారో వాళ్ళు కూడా రేపు సస్పెండ్ కావాల్సి వస్తుంది కదా. ఇప్పుడు డిఎస్పీ విచారణ చేస్తున్నాడు కదా, అక్రమ నిర్బంధం మేము రుజువు చేస్తాం కదా, చిత్రహింసలు రుజువు చేస్తాం కదా. ఈ రెండు రుజువు చేయడం వల్ల ఎవరు బలవుతారు? ఎవరైతే అరెస్ట్ చేశారో పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ కావాల్సి వస్తుంది, ఇలా ఎస్ఐ సస్పెండ్ కావాల్సి వస్తుంది, సిఐ కావాల్సి వస్తుంది. డిఎస్ఆర్ పరంగా డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్ పరంగా మరి ఇలా నిర్లక్ష్యం చేస్తే డిఎస్పీకి వర్తిస్తుంది, ఎస్పీ కూడా వర్తిస్తుంది కదా. ఒకది కాగదు కదా. సూపర్వైజింగ్ లోపం సిఐదే అంటారు కదా. అసలు ఒక స్టేషన్కు ఆఫీసర్ ఎవరు? ఎస్హెచ్ఓనే కదా. ప్రధాన బాధ్యుడు ఎవరు? ఎస్హెచ్ఓనే కదా. ఫిర్యాదు తీసుకున్నది ఎస్హెచ్ఓనే కదా. చిలుకూరు ఎస్ఐ కదా. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఆయనే కదా. రిమాండ్ చేసింది ఆయనే కదా. రిమాండ్ చేయడానికంటే ముందు అక్రమ నిర్బంధం తీసుకునేది ఆయన పోలీసులే కదా. హైకోర్టు అనే ఇంజక్షన్ ఇప్పించింది ఆయన పోలీసులే కదా. ప్రధాన బాధ్యుడు ఆయనే కదా. ఇది స్పష్టంగా రుజువుతుంది కదా. మరి ప్రధాన బాధ్యుడిని మాత్రం సస్పెండ్ చేయలేదు కదా. ఒక పీసీని అయితే సస్పెండ్ చేశారు కదా. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, పోలీసు మాన్యువల్ గౌరవించుకోండి. అదే సమయంలో రాజ్యాంగంలో చట్టాలకు విలువనివ్వండి. మీకు ఏ కేసు వచ్చినా ఆ పరిధిలో మీరు విచారణ చేసుకోండి. అసలు అక్రమ నిర్బంధం పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మీకు విచారణ కాలం ఇంకో 4 రోజులు తీసుకోవాలనుకుంటే కేసు నమోదు చేసి అరెస్ట్ అయిన తర్వాత కోర్టు పర్మిషన్ తోటి మీరు మళ్ళీ విచారణకు తీసుకోవచ్చు కదా. కోర్టు పర్మిషన్తో తీసుకుంటే 4 రోజులు 10 రోజులు ఇస్తారు కదా, వాళ్ళు కూడా ఇస్తారు కదా. అంటే అవన్నీ మీకు పట్టింపు లేవు. ఎందుకంటే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు ఏం చెప్పిందో మీరు అదే చేసుకుంటూ వచ్చేసారు. దానివల్ల పద్మావతి రెడ్డి గారు ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఏమి నష్టపోలేదు. కానీ వాళ్ళ మాటిని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ధిక్కరించిన మీరు మాత్రం
ఇప్పుడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బీసీసీఐ ఇవాళ ఇంటికాడ కూర్చోవాల్సి వచ్చింది. రేపు ఈ కేసులో కానిస్టేబుల్ నుంచి మొదలుకుంటే పై అధికారుల వరకు ముందుకు రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక డిఎస్పీ ఉన్నాడు, సూర్యాపేట డిఎస్పీ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఎస్పీ గారు ఉన్నారు. ఎస్పీ గారి పరిధిలోనే డిఎస్పీ విచారణ చేస్తుండు. కాబట్టి డిఎస్పీ విచారణ చేస్తున్నాడు కాబట్టి నల్గొండ డిఎస్పీ గారు కోదాడకి వెళ్ళి విచారణ చేస్తున్నాడు. అంటే ఎస్పీ గారు చెప్పకుండా అక్కడికి వెళ్ళాడు కదా. మరి సూర్యాపేట డిఎస్పీ కోదాడకి ఎందుకు వెళ్ళాడు? కోదాడలో డిఎస్పీ ఉండగా 8 లక్షలు ఇస్తానని ఎందుకు హామీ ఇచ్చాడు? 8 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒక పరిధి దాటిపోవాల్సిన అవసరం లేదు కదా. పరిధి దాటిపోయిందంటే ఎవరు పంపిండ్రు? ఎస్పీ పంపి ఉంటాడు కదా. అంటే మీ పరిధి దాటి చట్టాన్ని ధిక్కరించి మీరు నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టిగానే ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటన్నిటికీ మూలం చట్టం వెలుగులో పనిచేయకుండా అధికారంలో ఉన్న వాళ్ళ మాటలు విని మీరు పనిచేసుకుంటూ వచ్చారు కనుకనే ఈ సమస్యలు డిపార్ట్మెంట్ ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక దయచేసి నేను డిపార్ట్మెంట్కు నేను మొత్తం వ్యతిరేకం కాదు, కానీ డిపార్ట్మెంట్లో చట్టాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా సొంత పోలీస్ మాన్యువల్ కూడా విలువనీయకుండా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళ వల్లనే అణగారిన వర్గాల బిడ్డలు బలవుతున్నారు. కనుక అణగారిన వర్గాల బిడ్డల్ని కాపాడుకునే దిశగా మేము ముందుకు సాగాలంటే చట్టాన్ని ధిక్కరించి పనిచేసే వాళ్లకు మేము వ్యతిరేకంగా నిలబడక తప్పదు. ఆ పోరాటాన్ని కొనసాగిస్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాం.